ఆ నిద్ర నుంచి మనం హుషారు తత్వంలోనికి రావాలి. చప్పట్లు ఎందుకు కొట్టరు చెప్పండి? వాళ్ళు ఇంకా మబ్బుల్నే ఉంటారు కాబట్టి. చప్పట్లు కొట్టమంటే ఎందుకు కొట్టరు వీళ్ళు? ఇంకా అదే మబ్బులో ఉంటారు కాబట్టి చప్పట్లు కొట్టరు. అంటే మన శరీరాన్ని హుషారు తత్వంలోకి తీసుకురావడానికి. వాక్యం వినడానికి, ఆత్మను, శరీరాన్ని సిద్ధపరచడానికి, హ్యాపీనెస్ ఉండడానికి. ఎలా పెడతారండి చర్చికొచ్చి గుట్ట? పాట పాడరు, చప్పట్లు కొట్టరు. అర్థమైందా? ఎందుకు చెప్పు? చర్చి మీకు ఇవన్నీ నేర్చుకోవాలి. మీరు నేర్చుకోరు ఎక్కడ. మీకు నేర్పిస్తాడు దేవుడు. నేను కాదు, దేవుడు నేర్పిస్తారు. నువ్వు చాలా చక్కగా నేర్చుకోవాలి. ఎందుకు పాడుతున్నారంటే, పాటలు ఎందుకు పాడుతున్నారో కూడా మీకు తెలియదు. అంటే ఏం నేర్చుకుంటాం మళ్ళీ సంఘానికి వెళ్ళి? అంటే పాటలు ఎందుకంటే, నీవు చర్చిలో వచ్చి కూర్చున్న తర్వాత నీ హుషారు తత్వం, అంటే పాట పాడుతుంటే నోరు పని చేస్తుంటే, చప్పట్లు కొడుతుంటే చేతులు పని చేస్తాయి. ఎక్కడెక్కడ ఫ్రీ అయిపోతది. కొట్టని వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ఎలా ఉంటారు? మన్ను తిన్న పాములాగా ఉంటారు. వాళ్ళు వాక్యం చెప్పినా వినరు. పాట పాడినా చప్పట్లు కొట్టరు. పాట గుట్ట పాడరు. పాట ఎందుకంటే నువ్వు హుషారు తత్వంలోనికి రావడానికి. ఈ పాటలో మొదటిగా హుషారు తత్వంలోనికి వచ్చి రావడం పాట అయితే, రెండవది ఆ పాటలో ఉన్న భావం బయటి వాడు విని తన జీవితాన్ని మార్చుకోవాలి. అర్థమవుతుందా? మొదటిగా నీ హుషారు తత్వంలో నుంచి ప్రేమతో నువ్వు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఇక్కడ పాట పాడుతూ చప్పట్లు కొడుతుంటే, బయట విన్నవాడు ఆ పాటలో ఉన్న భావాన్ని అర్థం చేసుకొని తన జీవితాన్ని మార్చుకోవాలి. 2 విధాలుగా. అంటే నీవి ఆత్మీయతలో బలపడతావు, ఇంకొకరిని బలపరుస్తావు దేవునిలో. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు. అంటే వాక్యాన్ని విని తన జీవితాన్ని సరిచేసుకుంటాడు, అభివృద్ధిలోకి తెచ్చుకుంటాడు.